ముందుగా వచ్చిన కార్యక్రమానికి చేసినటువంటి మన గురువులకు మరియు ఫాదర్ గారికి, మన తోటి స్నేహితులకు, ప్రతి ఒక్కరికి ఇంకొక అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మనం ఇక్కడ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. ముందుగా మనం ఇక్కడ తుది పలుకు పలకడానికి మన మధ్య ఉన్నటువంటి స్థానిక ఫాదర్ గారు పిల్లి అంతరాన్ని గారిని ఆహ్వానిస్తున్నాము. వాడు వచ్చి మనకి స్టార్టింగ్ వాళ్ళకి ఇంట్రడక్షన్ ఇస్తారు. మనకి క్లాప్స్ ఎంకరేజ్ చేయాలి. ఏటీపీఎం హై స్కూల్ తరఫున మీ అందరూ కూడా స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతాన్ని పలుకుతున్నాం. ఈ యొక్క 98 నుంచి 2003 వరకు మన పాఠశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులైనటువంటి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా ఈ యొక్క సమ్మేళనానికి, ఆత్మీయ సమ్మేళనానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. తర్వాత చిన్న దయచేసి అందరూ లేచి నిలబడినట్టయితే చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రభువా, మీ పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మమ్మందరినీ కూడా మీ పోలికల ఆకారంలో కలిగి చేసి మీ యొక్క బిడలుగా జీవించడానికి మీ ప్రతిబింబాలుగా, ప్రతిరూపాలుగా మమ్మల్ని ఈ లోకంలో సృష్టించి ఈ సకల జీవ రాశిపై, ఈ సకల సృష్టిపై మాకు అధికారం ఇచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదిగో ప్రభు యొక్క మధ్యాహ్న వేళ ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు అర్పిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఆల్మా మాత్ర అయినటువంటి ఏటీపీఎం హై స్కూల్ యొక్క సంస్థను మీకు అర్పిస్తూ, ఇదిగో 1998 నుంచి 2003వ సంవత్సరం వరకు చదివినటువంటి ఈ యొక్క విద్యార్థులందరినీ కూడా ఇక్కడ సమావేశమైన వారిని, ఇంకా ప్రయాణంలో ఉన్నటువంటి వారిని, ఒకవేళ రాలేకపోయినటువంటి వారిని, వారందరినీ కూడా దీవించమని, ఇదిగో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మాకు తోడుగా ఉంది, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని, అదేవిధంగా వారి యొక్క అంతస్తును బట్టి, వారి యొక్క బాధ్యతలను బట్టి వారిని దీవిస్తూ, ఎల్లప్పుడూ మీ కృప, మీ హస్తంతో ఉండి వారిని నడిపించి, వారు చేపట్టిన ప్రతి కార్యం కూడా సక్సెస్ అయ్యే విధంగా వారిని ఆశీర్వదించి, వారిని చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించమని, వారు నడిచే ప్రతి బాటలో ముందుంటే మీరు నడుస్తూ ఈ బిడ్డలందరినీ కూడా నడిపించమని వేడుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా ప్రభువా, వారికి చదువు చెప్పినటువంటి మా యొక్క టీచర్స్ అందరినీ కూడా మీకు అర్పిస్తున్నాం నాయన. మరి యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఆ ప్రేమతో ఆహ్వానాన్ని మన్నించి, వయోభారమైనా కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సమయాన్ని తమ యొక్క విద్యార్థులతో పంచుకోవడానికి వచ్చిన ఈ యొక్క టీచర్స్ అందరినీ దీవించమని, రానున్నటువంటి వారిని కూడా ఆశీర్వదించమని, మా యొక్క టీచర్స్ అందరికీ కూడా కావలసినటువంటి మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని దయచేసి వారు ఇంకా చక్కగా ఈ కృపతో జీవించేందుకు వారిని ఆస్వాదించడం, ఒకసారి ఉన్నటువంటి స్టాఫ్ను, అదేవిధంగా టీచర్స్ను, ఈ యొక్క పూర్వ విద్యార్థులందరూ కూడా మీకు అర్పిస్తూ పేరున వారిని దీవించమని, వారి బిడ్డలను ఆస్వాదించమని, వారికి బంగారు భవిష్యత్తును దయచేయమని కోరుకుంటూ ఒకసారి ఈ కార్యక్రమాన్ని మీకు అర్పించి యొక్క కార్యక్రమాన్ని చేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసయ్య అతి పవిత్ర నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. గాడ్ బ్లెస్. ప్లీజ్ బీ సీటెడ్.
దయచేసి నన్ను మన్నించాలి. నాకు కొద్దిగా ఎమ్మెల్యే గారితో కొద్దిగా వేరే పనుల మీద ఉన్న అపాయింట్మెంట్స్ ఉన్నాయి. నేను వెళ్ళి మళ్ళీ తర్వాత బహుశా మీరు మళ్ళీ జాయిన్ అవుతాను. సో మీరు క్యారియర్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫాదర్ గారికి చిన్న సన్మానం చేస్తున్నాము. చాలా చక్కటి మాటలకి గెట్ చెప్పినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇప్పుడు మన ఫాదర్ గారికి ఒకే వలసిందిగా నాగజ్యోతి కళ్యాణ గారు పిలుస్తున్నారు. నాగజ్యోతి మరియు కళ్యాణ గారు వచ్చి ఫాదర్ గారికి ఒకేసారి అలాగే మన మధ్య ఉన్నటువంటి కళ్యాణ మహేష్ గారు వచ్చి ఫాదర్ గారికి వస్తారు. కళ్యాణ మహేష్ వచ్చి పాలగానికి గిఫ్ట్లు ప్రజెంట్ చేస్తారు. గౌరవపాటి వెంకటేష్ గారు వచ్చి కౌసర్ మన కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాము. వాళ్ళకి పాఠాలు చెప్పినటువంటి గురువులను మనం సన్మానించుకోవడం ఎంతైనా కానీ మంచిది. కన్న తల్లిని అలాగే చదువు చెప్పిన గురువుని ఎక్కడికి మర్చిపోకూడదు అనేది మన సిద్ధాంతం. కాబట్టి ఇక్కడ అన్ని గుర్తుపెట్టుకొని వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చక్కగా మన గురువుల్ని మనం గౌరవించుకోవాలని చెప్పేసి ఎంతో ఆసక్తితో వచ్చారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మరి మన పాత మేము పాత స్టూడెంట్స్ అలాగే మన పాత సార్స్ గురువులు ఉన్నారు. ఇక్కడ కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. మరి వాళ్ళకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా మన మధ్య ఉన్నటువంటి సాంబ్రెడ్డి మాస్టర్ గారు వచ్చి వారి యొక్క మాటలు 4 మాటలు చెప్పి తెలియవలసిందిగా కోరుతున్నాను. సాంబ్రెడ్డి మాస్టర్ గారికి కౌన్సిలర్ వచ్చి ఓకే ఇస్తుంది. సాంబ్రెడ్డి మాస్టర్ గారు మనకి ఏ సబ్జెక్ట్ చెప్పేవాళ్ళు గుర్తుందమ్మా? ఏ సబ్జెక్టు? సోషల్ అంటారు ఎవరు? మ్యాథ్స్ కరెక్ట్గా గుర్తుందా? మనకి మ్యాథ్స్ చెప్పేవాళ్ళు సార్ సబ్జెక్ట్ వాళ్ళ కోసం చాలా కూల్గా చెప్పేవాళ్ళు. పాఠం ఇప్పుడు స్పీచ్ కూడా చాలా కూల్గా చెప్పబోతున్నారు. ఈరోజు ఈ వేడుక అంటే ఆత్మీయ